ఎక్కడ దాగున్నా నీకు వచ్చిన మృత్యువు తప్పదురా అని చెప్పారు. మనం పురాణాల్లో వింటాం, సావు తప్పించుకోవటానికి సర్వవిధాల ప్రయత్నం చేసిన వాడు కూడా చావకుండా బతకలేదు. ఎన్నో కథలు వింటాం. ఆ రకంగా ఈ పంచాంగం అనేది మనకు కాలంలో ఏం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, ఇది గురువారం రావటం విశేషం. అందుకే నేను పంచాంగం చెప్పేటందుకు రావటం జరిగింది. ఎందుకంటే ఒక రకంగా చంద్రశేఖరరావు నన్ను గురువుగా లోకానికి చెప్పిండు కాబట్టి ఈరోజు గురువారం అయింది. అందుకేనేమో నేను ఈనాడు ఇక్కడికి వచ్చి పంచాంగం చెప్పే అవకాశం వచ్చిందేమో. అట్లా మరి ఈ పంచాంగం మనం విందాం. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, ఈ సంవత్సరానికి ఎవరెవరు నాయకులు ఉంటారు, ఏ రకంగా ఈ పంచాంగం మన ముందుకు తీసుకుపోతుందో విందాం. పరాభవనామ సంవత్సరం నందు బృహస్పతికి రాజ్యత్వం. దీని పేరే గురువు కదా, గురువారం. గురువు అంటే బృహస్పతి. నవగ్రహాలలో పెద్ద గ్రహం అంటే గురువు. అంటే సైన్స్లకు పోతే చాలా పెద్ద గ్రహం అది. అది తిరగటానికి 1 సంవత్సరం పడుతుంది. అట్లాంటి గ్రహాన్ని గురుగ్రహం అంటారు. మీరు అందరూ చూస్తే మీకు కనబడుతుంది, చాలా పెద్ద గ్రహం. తక్కిన గ్రహాలన్నింటికంటే కూడా చాలా పెద్ద గ్రహం అంటే గురుగ్రహం. కాబట్టి ఆ గురువు ఈ సంవత్సరానికి అధిపతి. అంటే నక్షత్రాల్లో తర్వాత గ్రహాల్లో పెద్దతనం ఎవరికి చేస్తారు, పెద్దతనం ఎవరిదంటే గురువు బృహస్పతి. కానీ కుజునకు మంత్రిత్వము. దాని వెంబడే మనకేమొచ్చిందంటే కుజుడు. కుజుడు అంటే అగ్ని. అగ్నిదేవునికి మంత్రి పదవి ఇచ్చింది. ఆయన మంచోడే, కానీ ఈ మంత్రిక కొంచెము మనకు దుష్ట ప్రభావం కలిగించే అవకాశం ఉంది. కుజుడు అంటే భూమి కొడుకు అని అర్థం. భూమి ద్వారా విడిపోయినటువంటి ఒక గ్రహం, అది కుజగ్రహం అంటారు. కుజునకు మంత్రిత్వము. చంద్రునకు సేన అర్ఘ మేఘాధిపత్యం. చంద్రుడు మాత్రం అందరిని చల్లగా చూసేవాడు కాబట్టి ఆయనకు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 మంచి పదవులే. మంచి పదవులు చంద్రుడికి ఇచ్చారు. అంటే అందరూ చల్లగా ఉండాలి అంటే చంద్రుడు కావాలి. అందుకే చంద్రుడు ఒక్కడే చల్లగా ఉంచేవాడు. కాబట్టి చంద్రశేఖరుడు ఇక్కడ మనకు గుర్తుకు రావాలి. ఆ రకంగా అందరినీ బాగుంచేటువంటి చంద్రుడు ఈ సంవత్సరం మనకు మంచి పదవిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు సేన అర్ఘ మేఘాధిపత్యములు. శుక్రునకు సస్య నీరసాధిపత్యం. ఇంకో గ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడికేమో ధరల మీద కంట్రోల్ చేశారు. శుక్రుడు అంటే రాక్షసుల గురువు కాబట్టి ఆయన కొంచెం ధరల కింద చేస్తుంటాడు. శుక్రునకు సస్య నీరసాధిపత్యములు. బుధునకు ధాన్యాధిపత్యం. రవికి రసాధిపత్యం. కానీ కృష్ణునకు పశుపాలక స్థాన రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరము ఆవులకు, పశువులకు మంచి అభివృద్ధి ఉంటుంది. బహుశా గోవధ నిషేధింపబడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది. అయితే ఈ వానకాలం రావటం వల్ల రవి, చంద్ర, శుక్ర, శనుడు చతుక్షేత్రము, బృహస్పతి షష్ఠస్థానము, కేతు వ్యయస్థానము, ఇవన్నీ ఉండటం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా అందరూ ఆయురోగ్యాలతో ఉంటారు. తర్వాత దేశంలో సమస్యలు తొలగిపోవుట, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుతాయి. ఇప్పటి నుంచి ప్రతి వాళ్లకు ఒక ఆలోచన, అందరం కలిసి ఉందాము, మన కుటుంబంలో మనమంతా కలిసి ఉందాము, మనమంతా బాగుండాలి అనే ఆలోచన ప్రతి వాని మెదడులోకి
వస్తుంది. ఆ రకంగా అందరూ మంచి ఆనందంతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం గురువు ద్వారా మనకు లభిస్తుంటే, గురువు రాజు కాబట్టి జీవన ప్రమాణాలు పెరుగుట, దేశంలో సమస్యలు క్రమేపీ తొలగిపోవటం, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుట, విడాకుల సంఖ్య తగ్గుట, ఇది కూడా పెట్టింది ఇలా. విడాకుల సంఖ్య కూడా తగ్గుతుందట. అంటే సమాజంలో అది కూడా ఒక పెద్ద కుసంస్కారం ఏర్పడ్డది కాబట్టి అది కూడా తగ్గుతుంది. సమాజంలో వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు దిగుమతులు పెరుగుట, విద్యా న్యాయ వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కారములు, ఉన్నత పదవులలో స్త్రీలకు ప్రాధాన్యత. ఆడవాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు వస్తాయి వాళ్ళు. స్త్రీలకు మంచి ఉన్నత పదవులు వస్తాయి. అంటే ఈసారి స్త్రీలకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వస్తుంది. అంతే. ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తే కన్నా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. నువ్వు రోజు దేవునికి దండం పెట్టకున్నా అమ్మకు దండం పెట్టవచ్చు చాలు అనేది శాస్త్రం. దేవతలకు దండం పెట్టకుంటే కూడా పర్వాలేదు, కానీ అమ్మకు దండం పెట్టంటే ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. అంటే ఈ సంవత్సరంలో స్త్రీలకు చాలా గౌరవం పెరుగుతుంది, స్త్రీలకు అన్ని రకాల రక్షణ పెరుగుతుంది. తర్వాత వాణిజ్య రంగంలో విదేశీ ఆంక్షలను భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుంది. వేరే దేశాలతో వాణిజ్య విషయంలో భారతదేశానికి మంచి ఒప్పందం కలగటం, వ్యాపార విషయంలో ఇతర దేశాలతో మనం మంచి లాభాన్ని పొందడం, ఇదంతా జరుగుతుంది. భారతదేశ వాదనలకు మద్దతు పెరుగుట, ప్రాథమిక హక్కుల నెపంతో రాజ్యాంగ సమస్యలపై దాడులకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనుట. ఎక్కడ ఆలోచనలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయన మంచి వాడున్నాడు, మనకు ప్రధానమంత్రి, నిజంగా ఆయన సాక్షాత్తుగా మన దేశం కొరకు పుట్టినటువంటి వాడే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ద్వారా భారతదేశం మొత్తంలో ఎన్ని అవకతవకలు వచ్చినా శాంతిని కాపాడటానికి మన ప్రధాని తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా మొత్తం మీద ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశము గొప్ప గౌరవ స్థానాన్ని పొంది, ఎటువంటి రాజకీయ ఒడిదుడుకులు లేకుండా, రాజకీయమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ భారతదేశం ఉంటుందని, పంజాబ్లో ప్రాకృతికోపద్రవములు, ప్రజా కల్లోలములు, అంటే పంజాబ్లో ఇటువంటి కొన్ని జరుగుతాయట, అదేగా జరగకుండా కానీ పంజాబ్లో జరుగుతాయి. తర్వాత చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివాదాలు, వాళ్ళు కొట్లాడుకుంటాయి. వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళ ఇష్టాన్ని కొట్లాడుతుంటారు, అక్కడ వివాదాలు వస్తుంటాయి. వాళ్ళకి అది సహజం. మనకు విచారం కావచ్చు, కానీ మన తెలుగు కొట్లాడు. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది, భారతీయుల యొక్క శక్తి చాలా గొప్పది. ఇప్పటికీ మనం రుచి చూపించాము. ఒకప్పుడు చైనా వారు వచ్చినప్పుడు నేనప్పుడు చదువు చెప్తున్నా, భారతదేశానికి గొప్ప విలువ వచ్చింది. అప్పుడు 61-62లో చైనాతో యుద్ధం వచ్చింది. మనకు బార్డర్ మీద నుంచి 15 కిలోమీటర్ల దూరం మన సైన్యం చూసుకుపోయింది చైనాలకు. అంత పెద్ద శక్తి మనకుంది. కాబట్టి ఈ సంవత్సరం నిజంగా పరాభవం అనే పేరు మాత్రమే ఉంది, కానీ అది చాలా గొప్ప అవకాశాలని, రాజకీయమైనటువంటి చైతన్యాన్ని మనకు కలిగిస్తుందని, ఈ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, తక్కిన కొన్ని వివరాలు మా చిరంజీవి ఫణీంద్రుడు చెప్పి ముగిస్తాం. పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి పేరుగా చెప్పినారండి. పరా అంటే ఆదిశక్తి అని అర్థము. పరాదేవత అంటాం. విజయదశమి రోజు మనము
పరాదేవతను పూజిస్తాం సార్. 9 అమ్మవార్ల తర్వాత ఉండేటువంటి పర అంటే అల్టిమేట్, విచ్ ఈస్ ద అల్టిమేట్, దట్స్ కాల్డ్ పరా అని అంటారు. అన్నిటికంటే ఏదైతే అంతిమంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తియో ఆ శక్తిని పరా అని అంటాము. భవము అంటే జన్మ, భవము అంటే జీవితము, భవము అంటే పుట్టుట, భవ అని అంటే ఈశ్వరుడు అని అర్థం. భవాయ నమః అని అంటాం. అందుకని భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. పరా భవ, పర అంటే అమ్మవారు పార్వతీదేవి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఏలేటువంటి యొక్క సంవత్సరానికి పరాభవము అని పేరు. ఈ పరాభవము అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఎవరికి ఈ పరాభవము ఉంటుంది అంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకుండా ఉంటారో, ఎవరైతే అధర్మమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది. కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలకువగా ఉండి విద్యను అభ్యసించి సద్విద్యార్థులుగా మారి ఉన్నత పదవులను, ఉన్నత ఉద్యోగాలను పొందడానికి దైవభక్తిని కూడుకొని ఉండాలి అని మనకు సూచనగా చెప్తా ఉన్నారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలు పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు కొన్ని విధములైనటువంటి రక్షణ కల్పించుదురు. ఇరుగు పొరుగు దేశములతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయినటువంటి సలహాలతో రాణింతుదురు. ఈ ఏడాది సరి అయిన సమయములే వర్షములు కురుస్తూ ఉంటాయి, పంటలు బాగా పండుతూ ఉంటాయి, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి ఈ పంటలు అధికముగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. తుఫానులు, భూకంపాలు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోవుదురు. పశువులకు అధిపతిగా ఈ సంవత్సరము కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి కృష్ణుడి యొక్క పరిపాలన చేత పశువులు, పాడి పంట సంరక్షించబడతాయి అని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారు అంటే మనకి